నూతన డీజీపీగా శివధర్ రెడ్డి. మొన్నటిదాకా ఉన్న డీజీపీ జితేందర్, కొత్త డీజీపీ మొన్నటిదాకా శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే. ఆయన పోయిన గవర్నమెంట్ హయాంలో 10 ఏళ్ళని ఆయన లూప్ లైన్లో పెట్టిండు. ఎవరు? కేసీఆర్. ఆయన 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 ముందు పెట్టలే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కొంత ప్రయారిటీ ఇచ్చిండు, ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిండు. ఇప్పుడు ఏకంగా నూతన డీజీపీగా నియమించిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకుంటున్న శివధర్ రెడ్డి 1వ తేదీన బాధ్యతలు స్వీకరించబోతున్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ నెలాఖరున జితేందర్ పదవీ విరమణ. త్వరలో కీలక ఐపీఎస్లు కూడా బదిలీ కాబోతున్నారట. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో నూతన డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉన్న శివధర్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా తెలిపారు. శుక్రవారం సాయంత్రం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్ అంటే పెద్ద తుండ్ల గ్రామం. బత్తుల రాజాకిషన్ రెడ్డి, రాజా లక్ష్మమ్మలకు శివధర్ రెడ్డి 4వ సంతానం. ఆయన జన్మించింది హైదరాబాద్లోని. హైదరాబాద్లోనే ఆయన విద్యాభ్యాసం జరిగిందట. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిందట. తర్వాత సివిల్స్ పరీక్షలు రాసి 94లో ఐపీఎస్కి ఎంపికైంది. ఏపీ క్యాడర్లో చేరిండు. ఆయన ఏఎస్పీగా అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. ఆ తర్వాత అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది గ్రేహౌండ్స్లో బెల్లంపల్లి, ఆదిలాబాద్లో పనిచేశారు. అనంతరం నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ డీసీపీగాను పనిచేశారు. తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎస్పీగా, డిఐజీగా సేవలందించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా శివధర్ రెడ్డి కొసావోలో పనిచేశారు. విశాఖపట్నం కమిషనర్గా ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అదనపు డీజీ హోదాల్లో పనిచేశారు. తర్వాత డీజీపీ కార్యాలయంలోని పర్సనల్ వింగ్లో ఐజీ, అదనపు డీజీ పోస్టుల్లో కూడా సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి పనిచేశారు. ఆ సమయంలోనే నయీం ఎన్కౌంటర్ వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. సో తర్వాత తీసేసిండు కేసీఆర్, పెట్టిండు, మళ్ళీ ఏమైందో తీసేసి వాడు ఉన్న పెట్టిండు కదా. ఆయనకు గ్యాలంట్రీ మెడల్, పోలీస్ పథకం, రాష్ట్రపతి పోలీస్ పథకం, ఐక్యరాజ్యసమితి పథకంతో పాటు పలు ప్రతిభా పురస్కారాలు కూడా దక్కినాయట. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు సమర్థంగా నిర్వహించారన్న పేరు తెచ్చుకున్నాడట. ఆయన పాతబస్తీ డీసీపీగా ఉన్న సమయంలో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగితే ఆ సమయంలో అల్లర్లు మరింత విస్తరించకుండా కట్టడి చేసిండట. శివధర్ రెడ్డికి భార్య హేమలత, ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నాడు. మృదు స్వభావి, వివాద రహితుడు, పోలీసుల పట్ల మానవీయ కోణం ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లు పోలీస్ అధికారుల సంఘం సభ్యులు పేర్కొన్నారట. ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఒకటి. రెండోది, ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, అట్లాంటి వాటి జరగకుండా చూడండి. ఈ అరెస్టు చేయడాలు, రకరకాల హింసకు గురి చేయడాలు, పోలీస్ స్టేషన్స్లోనే లాకప్ డెత్లు అయి చచ్చిపోతున్న వార్తలు మనం గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకెక్కువ చూస్తున్నాం. సో ఇట్లాంటివి లేకుండా మీ పరిపాలన ఉండాలని మేము కోరుకుంటున్నాం.